59 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్ అడుగుపెట్టనుంది. తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సినీ నటుడు జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకేకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. భాగస్వామ్య పార్టీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన న్యాయవాది రాజేష్ కుమార్, విశ్వనాథన్లు మంత్రివర్గంలో చేరనున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు తగిన ఎమ్మెల్యేల బలం లభించకపోవడంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు విజయ్. తొలి విడతగా ఫస్ట్ ఫేజ్లో 9 మంది మంత్రులను క్యాబినెట్లోకి తీసుకోగా ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలో చేరబోమంటూ ఇప్పటికే సిపిఐ, సిపిఎంలు అనౌన్స్ చేశారు. ఇక ఐయుఎంఎల్, వీసీకే క్యాబినెట్లో చేరడంపై నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. రైట్, కాసేపట్లోనే 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం తమిళనాడు లోక్ భవన్ నుంచి మనకి విజువల్స్ అందుతూ ఉన్నాయి. జాతీయ గీతం ఆలపిస్తూ ఉన్నారు. టీవీకే నుంచి 21 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంలోకి ఫస్ట్ టైం కాంగ్రెస్ 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాజేష్ కుమార్ అలాగే విశ్వనాథన్ ఇద్దరు కూడా మంత్రులుగా క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక కాసేపట్లో 23 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. చెన్నై లోక్ భవన్ నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. టీవీకే అధినేత విజయ్ మొదటి ఫేజ్లో 9 మందిని, అనంతరం ఈ విస్తరణ కార్యక్రమం ఈరోజు తలపెట్టారు. దీంట్లో కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యూఆర్ వాచింగ్ లైవ్ విజువల్స్ ఫ్రమ్ తమిళనాడు లోక్ భవన్. మనకి ప్రీటెక్స్ తెలిసిందే. సో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక 2 అడుగుల దూరంలో నిలిచిపోయిన పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ అవ్వచ్చు, అలాగే మిత్రపక్షాలు టీవీకే, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా మద్దతు తెలిపాయి. అనంతరం అన్నాడీఎంకే కూడా 27 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించాయి. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుందేమో అని చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే అన్నాడీఎంకేకు మంత్రివర్గంలో చోటు లభిస్తే మేము ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో దానిపై మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది అంటూ లెఫ్ట్ పార్టీలు కూడా ఒక రకమైన హెచ్చరిక చేసిన నేపథ్యంలో విజయ్ యూటర్న్ తీసుకున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. మొత్తానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎవరికి కూడా క్యాబినెట్లో స్థానం దక్కే పరిస్థితి లేదు అనేది ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. చూస్తున్నాం లైవ్ విజువల్స్. గవర్నర్ రాజేంద్రన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే అందరూ ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్నారు. తమిళనాడు లోక్ భవన్లో టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో లోక్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. అంతకుముందే జాతీయ గీతాలాపన, లోక్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం తాలూకు విజువల్స్ మనకు అందుతున్నాయి. ముఖ్యమంత్రి దళపతి విజయ్ సో అందరినీ కూడా గవర్నర్కు పరిచయం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, గ్యాప్ తర్వాత కాంగ్రెస్ తమిళనాడు మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేల్లో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.